సివిల్ సర్వీసెస్ 2015 ఫలితాల్లో హైదరాబాద్కు చెందిన జున్నలగడ్డ స్నేహజ 103వ ర్యాంకు సాధించింది. ఈ ర్యాంకుతో ఆనందంలో తేలియాడుతున్న స్నేహజ దీని వెనుక ఉన్న కష్టాన్ని ఈటీవీతో పంచుకుంది. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ 2015లో 103వ ర్యాంక్ సాధించింది మన హైదరాబాద్ అమ్మాయి జొన్నలగడ్డ స్నేహజ. మరి ఆమె గురించి మరిన్ని విశేషాలు స్నేహజ మాటలను తెలుసుకుందాం. నమస్తే స్నేహజ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? ఆల్ ఇండియా లెవెల్లో 103 ర్యాంక్ రావడం అనేది చాలా గ్రేట్ ఇష్యూ. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఇలాంటివి వస్తే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం ఆల్రెడీ 8 మార్క్స్తో మిస్ అయినప్పుడు నాకు రిజర్వ్ లిస్ట్లో వచ్చింది, ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ సర్వీస్ అని వచ్చింది. సో ఇప్పుడు 103 అంటే రియల్లీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ అండి. ఇది ఎన్నో అటెంప్ట్ అండి, మీరు సివిల్ సర్వీసెస్ సాధించాలని పట్టుదలతో ఇది ఎన్నోసారి అటెంప్ట్ చేస్తున్నారు? పట్టుదలతో చెప్పాలి అంటే ఇది నా 3rd సీరియస్ అటెంప్ట్, బట్ దిస్ ఇస్ మై 4th అటెంప్ట్. అంటే నేను సీఏ కంప్లీట్ అయిపోయింది నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే, 2011లో అయిపోయింది. అప్పుడు అంతా సీఏ చేస్తూ ఒక అటెంప్ట్ ఊరికే ఇచ్చాను. అండ్ దెన్ ఇచ్చిన తర్వాత ఐ రియలైజ్ దట్ దిస్ షుడ్ నాట్ బి టేకెన్ సో లైట్లీ. సో సీరియస్గా చదువుతూ దిస్ ఇస్ మై 4th అటెంప్ట్ అండి. మీరు సీఏ చేస్తూ ట్రై చేశాను అన్నారు. మరి మీకు అసలు సీఏ చేస్తున్నప్పుడు సివిల్స్ వైపు వెళ్ళాలి ఆలోచన ఎందుకు వచ్చింది? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? సీఏ నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే 2011లో అయిపోయింది. అండ్ సీఏ అయిన తర్వాత ఇప్పుడు కూడా నేను వర్కింగ్ చేస్తున్నాను. ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ అ సీఏ ఫర్మ్. అండ్ ఇన్స్పిరేషన్ అంటే సీఏ అయిన తర్వాత అంటే నేను ప్రైవేట్ సెక్టర్ చూశాను, అలాగే నాకు కొన్ని ఎన్జిఓస్తో అసోసియేషన్ ఉంది. ఆ రెండు చూసిన తర్వాత సివిల్ సర్వీసెస్ ఇస్ వేర్ ఐ రియలీ బిలాంగ్ అని చెప్పి అప్పుడు సీఏ అయిన తర్వాత ఐవ్ టేకెన్ దిస్ కాల్ అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అండ్ ఇన్స్పిరేషన్ అంటే డెఫినెట్గా మా ఫాదర్, మై మదర్ ఆల్సో. బట్ మా నాన్నకి ఎప్పుడు ఉండింది దట్ ఇంట్లో ఒక సివిల్ సర్వెంట్ ఆర్ నేను చదవాలి అని. ఆయన చేయలేకపోయారు అని ఎప్పుడు ఆయనకి ఒక బాధ ఉండేది. సో ఇవాళ హోప్ఫుల్లీ ఆయన కళ నెరవేర్చాను అనుకుంటున్నాను. మీ పేరెంట్స్ కలగన్నారు అని చెప్పారు, మరి దానికి సాధించడంలో వాళ్ళ వైపు నుంచి వచ్చినటువంటి ఆ సపోర్ట్ ఎలా ఉంది? మరి మీరు ఇది అంటే 103 ర్యాంక్ రావడం కోసం ఎంతగా కష్టపడ్డారు? ఇవాళ ఇక్కడ ఉన్నాను అంటే డెఫినెట్గా వాళ్ళ సపోర్ట్, మా ఫ్రెండ్స్ సపోర్ట్, అండ్ వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ దెమ్. అండ్ వాళ్ళని సపోర్ట్ లేకపోతే అమ్మాయి ఈ ఏజ్లో ఇంకా చదువుకుంటూ అంటే కొంచెం కష్టం. బట్ దే హవ్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ సపోర్టెడ్ మీ. అండ్ కష్టం డెఫినెట్గా ఉండింది. ఇన్ ది సివిల్ సర్వీసెస్ నా లెక్కలో అయితే ఒక 95% హార్డ్ అండ్ స్మార్ట్ వర్క్ అండ్ 5% లక్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఉంటుంది. సో లక్ ఫ్యాక్టర్ అనేది నేను లాస్ట్ ఇయర్ జస్ట్ మిస్ అయినప్పుడు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇట్స్ లక్ విచ్ ఇస్ ప్లేయింగ్ ద రోల్ విత్ మై హార్డ్ వర్క్. ఫ్యూచర్లో అంటే ఇప్పుడు మీ సివిల్ సర్వెంట్కి అయితే ఏం చేయాలి అనుకుంటాను మీ ప్రజల కోసం? ఫస్ట్ నాకు ఎడ్యుకేషన్ చాలా నా టాప్ ప్రయారిటీ గోల్. అండ్ నాకు గర్ల్ ఎడ్యుకేషన్ ఇంకా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నేను చదువుకునేటప్పుడు కూడా ఐ సీన్ దట్ కిడ్స్ ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ ల్యాకింగ్. సో నాకు ఛాన్స్ వస్తే ఐ వుడ్ వాంట్ టు వర్క్ ఫర్ దర్ ఎడ్యుకేషన్. అండ్ సెకండ్ హెల్త్ ఇష్యూస్ గురించి ఐ వుడ్ వాంట్ టు వర్క్ ఇన్ దోస్ ఏరియాస్. యాజ్ ఏ ఉమెన్ ఇష్యూస్ కంటే ఉమెన్కి సెక్యూరిటీ పరంగా ఏమైనా చేయాలనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. అండ్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తుంటాము, వీ నో హౌ ఇట్ ఈస్. బట్ లక్కీగా మన స్టేట్లో డెఫినెట్గా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ లేడీస్. అండ్ వెన్ ద సిచ్యువేషన్ అరైజెస్ ఎస్. అండ్ అమ్మాయిల్ని ఎక్కువ ప్రమోట్ చేయాలండి. అందుకే నేను గర్ల్ ఎడ్యుకేషన్ అంటున్నాను. ఏంటంటే వాళ్ళకి టాలెంట్ ఉన్నా ఎక్కడో ఆపేస్తారు వాళ్ళని. సో అలా ఆపకుండా వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు సాగించాలన్నదే ప్రయత్నిస్తానండి. ఫైనల్లీ సివిల్ సాధించాలని ఎంతోమంది యువత కలలు కంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఇచ్చే సందేశం? ఇవాళ నేను పాస్ అయ్యాను కాబట్టి ఇటున్నాను. బట్ ఐ మీన్ యూ కుడ్ బీ ఆన్ ద ఎనీ సైడ్. సివిల్ సాధించాలి అంటే డెఫినెట్గా యూ నీడ్ దట్ హార్డ్ వర్క్ అండ్ ఆల్సో యూ నీడ్ టు హ్యావ్ దట్ స్మార్ట్ వర్క్. ఒట్టి చదవడమే కాకుండా కొంచెం స్మార్ట్గా ప్రిపేర్ అయ్యి. అండ్ సివిల్స్ అనేది కొంచెం అన్ప్రెడిక్టబుల్, రావచ్చు రాకపోవచ్చు, బట్ వితౌట్ గివింగ్ అప్. ఒకసారి ఇందులోకి దిగిన తర్వాత సాధించే వరకు ప్రయత్నించాలి అన్నది ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్. థ్యాంక్ యూ స్నేహజ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ ఆఫ్. కష్టపడి కృషి చేసినట్లయితే సివిల్ సర్వీస్ సాధించడం అంత కష్టం కాదు అన్నారు స్నేహజ. అదేవిధంగా సివిల్స్ ఒకసారి అటెంప్ట్ చేసి వచ్చి రానంత మాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అన్న సందేశం కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.